మనతో పాటు కుసుమ మేడం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. స్టూడెంట్స్ అందరికీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు ఎలా చెప్తారు? మహిళా సాధికారత ప్రాముఖ్యత పెంచడానికి మహిళలకంటూ ఒక ప్రత్యేక రోజుని వాళ్ళకంటూ కేటాయించేసి మహిళల యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఇంతకు ముందు కాలంలో ఆడది అంటే వంటింటి కుందేలాగానే ఉండేది, కానీ ఇప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ దేశాన్ని ముందుకు నడుపుతూ ప్రపంచాన్ని కూడా ఏలుతున్నారు ఇవాళ. ఓకే, ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ మనం ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం. అయినా కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఉమెన్స్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా, అఘాయిత్యాలు. దాని గురించి మీరేమంటారు? అవేర్నెస్ పెంచాలి. ఎడ్యుకేషన్ అనేది అంటే వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఆడపిల్లలందరికీ కూడా విద్యా అవకాశాన్ని కల్పిస్తూ వాళ్ళు కూడా చదువుకోవడానికి మనం ప్రాముఖ్యత ఇస్తూ అలాంటి ఏర్పాట్లు చేస్తే నాకు తెలిసి ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయి. ఇంకా ఏంటంటే పిల్లల్లో అవగాహన పెంచాలి. సో ఇప్పుడు సోషల్ మీడియా ఇంకా చాలా ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి పిల్లలకి అవగాహన కల్పించాలి. ఎలా ఉండాలి, ప్రపంచంలో ఎలా మెదలాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రతిస్పందించాలి, ఆ విధంగా మనం పిల్లల్ని ట్రైన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా జరగకుండా ఉంటాయి. ఇప్పుడు అలాగే కాదు, ఇప్పుడు ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది అంటే ఇంటికి వచ్చేదాకా కూడా భరోసా లేకుండా అయిపోయింది ఇప్పుడున్న కాలంలో. అలాగే ఇప్పుడు పిల్లల్ని ఫస్ట్ నుంచి ఎలా అంటే వాళ్ళ దగ్గర డిఫెన్స్ అనేది ఎలా నేర్పించాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా చెప్పండి. సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకి చెప్తే బాగుంటుంది. అంటే సడన్ గా ఎవరైనా వెనుక నుంచి అటాక్ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, ముందు నుంచి అటాక్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి. సో ఇది ప్రతి ఒక్క అంటే స్కూల్ ఏజ్ నుండి పాఠశాల నుండి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ట్రైనింగ్ అనేది ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఇలాంటిది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, చాలా పెద్ద ప్రోగ్రామ్. అందులో సెల్ఫ్ డిఫెన్స్ గురించి పిల్లలకి చాలా బాగా చెప్పారు. అంటే ఎలా అటాక్ చేస్తే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, అంటే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చాలా పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ లో ఇప్పటికీ అవగాహన వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో మాక్సిమం ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో కూడా కబడ్డీ క్లాసెస్ అని, తైక్వాండో క్లాసెస్ అని అలా జాయిన్ చేసి పిల్లల్ని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి దాడులు ఏమి జరగకుండా ఆ విధంగా రక్షించుకోవచ్చని పిల్లలకి మనం ఇప్పటి నుంచే నేర్పిస్తున్నాం. ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ లో చేస్తున్నారు ఆ పని. ప్రతి ఇంట్లో తైక్వాండోకి వెళ్ళే స్టూడెంట్, కరాటే నేర్చుకునే స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు. చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు. సో దాని వల్ల వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, భయం లేకుండా బయటకు వెళ్ళగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. విన్నాం కదా మేడం గారి మాటల్లో ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏదైతే గుడ్ టచ్ కావచ్చు, బ్యాడ్ టచ్ దాని గురించి కావచ్చు, అలాగే డిఫెన్స్ ఎవరైనా మన మీద అటాక్ చేస్తే ఎలా స్పందించాలి, ఎలా వాళ్ళని ఎదుర్కోవాలి, దాని గురించి కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి చిన్న పిల్లల నుంచి అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి కావచ్చు పెరిగేంత వరకు కూడా తనకి అన్ని విధాలుగా చెప్పాలి. అంటే ఎలా సొసైటీలో ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇప్పుడు అంతేకాకుండా పిల్లలు ఒకసారి కాలేజ్కి కానీ స్కూల్కి కానీ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా మన కంటిన్యూ ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా బాగుంటుంది అనేసి మేడం చెప్పడం. మనతో పాటు అమోఘ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అమోఘ్. హలో మేడం. ఏం చెప్తారు మీరు మహిళల గురించి? అంటే ఈ మధ్యన చాలా రేపులు జరుగుతున్నాయి, కానీ మన ఇండియన్ గవర్నమెంట్ చాలా లేట్ రియాక్షన్ ఇస్తుంది. వెంటనే తెలిసిన వాళ్ళని ఉరేసుకోవాలా, జైల్లో పెట్టి వాళ్ళని మేపడం, తిండి పెట్టడం అంత వేస్ట్. అది జైల్లో పెట్టి ఉరేసేయాల. అసలు వాళ్ళకి మన ప్రపంచంలో ప్లేస్ ఉంటుంది, చంపేసేయాలి. అసలు మళ్ళా గర్ల్స్ మనకి ఎటు పోయినా మన అంటే వాళ్ళ పేరెంట్స్ కైనా రిలేటివ్స్ కైనా అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నామైనా అదొక సెక్యూరిటీ. మళ్ళీ లొకేషన్ ఎప్పుడైనా ఆన్ లో పెట్టుకోవాలి, దూరం వెళ్తే గానీ. ఆడపిల్లల్ని భయంతో పెంచద్దు మేడం, వాళ్ళని ఆడపులిళ్ళకి పెంచాలా. మనం వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఏదైనా కరాటే గానీ ఫైటింగ్ గానీ అవి నేర్పియాలా. వాళ్ళకి ఎప్పుడైనా సేఫ్టీ ఉంటుంది, సెల్ఫ్ డిఫెన్స్ లెక్క. మనతో పాటు మేడం సునంద గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఉమెన్స్ డే గురించి. వారి మాటలు ఏమనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే అండి. ఏం లేదు, ఇప్పుడు ఉమెన్ అంటే ఇంట్లో చాలా స్ట్రెస్ వర్క్ ఉంటుంది, అలాగే మీరు ఇప్పుడు ఇక్కడ జాబ్ వచ్చి కూడా చేస్తూ ఉంటారు కదా, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి టు వర్క్ యాజ్ ఎ ఉమెన్. ఎందుకు అని అంటే యాజ్ ఎ ఉమెన్ బ్యాలెన్సింగ్ మెనీ థింగ్స్ అనేది చాలా గ్రేట్. ఒక పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకొని వర్క్ చేయడం అనేది ఇట్ వాజ్ లైక్ గ్రేట్ ఇనిషియేషన్ ఫర్ అ ఉమెన్. ఒక woman was inspiration to many women. She could able to create a world as a better, because
పర్సనల్ లైఫ్ని అన్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రొఫెషనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ద బెస్ట్ ఇస్తుంది అని అంటే వీ కుడ్ టేక్ దిస్ ఎస్ గ్రేట్ ఇన్స్పిరేషన్. బికాస్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రొఫెషనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఒక సక్సెస్ అంటే ఒక మంచి ఒక సక్సెస్ఫుల్ వరల్డ్ని క్రియేట్ చేస్తుంది అని అంటే దట్ వాజ్ అ గ్రేట్ థింగ్ రిగార్డింగ్ ఎ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద ఉమెన్స్. అంటే నేను ఏదో వర్కింగ్ ఉమెన్స్ని అప్రిషియేట్ చేస్తున్నాను అని కాదు, యాజ్ ఎ హౌస్ వైఫ్ కూడా టేకింగ్ మెనీ ఇనిషియేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ హోల్డ్ థింగ్స్ని కూడా మేనేజ్ చేస్తూ ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఫ్యామిలీని గెట్ ఆన్ చేస్తున్నారు అని అంటే ఉమెన్. ఐ రియలీ సెల్యూట్ టు ఆల్ ద ఉమెన్స్ హూ ఆర్ వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ బికాస్ దే ఆర్ ఇన్స్పిరేషన్ టు ద సొసైటీ. Thank you so much. Thank you for giving me this opportunity. Thank you.